యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ లో సక్సెస్ఫుల్ గా మీ ఛానల్ ని తీసుకెళ్లాలనుకుంటున్నారా? అసలు యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ అంటే ఏంటి? యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ లో మీ ఛానల్ సక్సెస్ఫుల్ గా ఎలా వెళ్తుంది? ఒకసారి రీయూజ్డ్ కంటెంట్ అని వచ్చిన తర్వాత, ఛానల్ రిజెక్ట్ అయిన తర్వాత మళ్ళీ 90 days లో అప్లై చేసేది ఉంటుంది. అయితే అది సక్సెస్ఫుల్ గా ఎలా అప్లై చేయాలి అనే అంశాలు నేను మీకు చెప్తాను. మాక్సిమం అపీల్ అనేది చేస్తే రీయూజ్డ్ కంటెంట్ వచ్చిన తర్వాత చాలా మందికి అయితే అది ఫెయిల్యూర్ జరుగుతుంది. మొట్టమొదట నా ఛానల్ యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ లోకి ఎంట్రీ అవ్వడం జరిగింది. కేవలం 400+ వీడియోస్తోనే, అది షార్ట్స్ మరియు లాంగ్ వీడియోస్. మీ అందరికీ, ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా పేరు పేరున కృతజ్ఞత అభివందనాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్స్ ఎ మిలియన్ టు ఈచ్ అండ్ ఆల్, ఎస్పెషల్లీ మై యూట్యూబ్ ఫ్యామిలీ, ఎస్పెషల్లీ మై వెల్ విషర్స్, శ్రేయోభిలాషులు, సబ్స్క్రైబర్స్ అండ్ ఫాలోవర్స్, ప్రతి ఒక్కరికి నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అయితే ఇక్కడ ముఖ్యంగా నేను మీతో షేర్ చేయదలుచుకుంది ఏమిటంటే, నా యూట్యూబ్ జర్నీ అనేది అంత తేలిగ్గా ఏం స్టార్ట్ అవ్వలేదు. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి నియర్లీ 1.5 years కావస్తుంది. లాస్ట్ ఇయర్ నేను ఎప్పుడైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానో, దాని తర్వాత 6 నెలల్లోనే మంచిగా రీచ్ మరియు ఒక 3000 వాచ్ అవర్స్ పైనే కంప్లీట్ చేయడం జరిగింది. యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ లో ఎలిజిబుల్ అవ్వడానికి 2 ప్రొసీజర్స్ అనేవి ఉంటాయి. యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ అనగా మన ఛానల్ మానిటైజ్ అవుతుంది, మన ఛానల్ కి డబ్బులు రావడం, అర్నింగ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. అయితే మొట్టమొదటి ప్రాసెస్ అనేది 500 సబ్స్క్రైబర్స్ ఉండాలి, 3000 గంటల వాచ్ అవర్స్ ఉండాలి. అది కేవలం లాంగ్ వీడియోస్ దే చూస్తారు. దాని తర్వాత 90 days లో 3 పబ్లిక్ వీడియోస్ ఉండాలి, లేదా 90 days లో 3 million అంటే 30 లక్షల వ్యూవర్స్ షార్ట్ వీడియోస్ ఉండాలి. ఇది ఒక ప్రొసీజర్. రెండో ప్రొసీజర్ వచ్చేసి, ఏదైతే లాంగ్ వీడియోస్ మీద 1000 సబ్స్క్రైబర్స్ ఖచ్చితంగా ఉండాలి, 4000 వాచ్ అవర్స్ అనేది మనకు లాంగ్ వీడియోస్ మీదే ఖచ్చితంగా ఉంటూ 10 million ఏదైతే వ్యూస్ అనేవి షార్ట్ వీడియోస్ కి 90 days అనగా 3 నెలల్లో ఉండాలి. ఈ 2 విధాలుగానే యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ కి మనం ఎలిజిబుల్ అవుతాం. అయితే ఈ జర్నీలో నేను పడ్డ కష్టం అనేది, నేను పడ్డ ప్రయాస అనేది మీకు అది వివరించగలేను నేను కనీసం. ఎందుకంటే 1.5 సంవత్సరాల కష్టం తర్వాత, ఒకసారి ఛానల్ రీయూజ్డ్ కంటెంట్ అని వచ్చి రిజెక్ట్ అయిన తర్వాత, మళ్ళీ 90 రోజుల తర్వాత రీఅప్లై చేయకుండా, మళ్ళీ 2వ సంవత్సరంలో నేను ఎంతో కష్టపడి మీ అందరి సహాయ సహకారాలతో ఛానల్ ని యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ లో సక్సెస్ఫుల్ గా ఎంట్రీ చేయడం జరిగింది. ఇప్పుడు ఒకసారి యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ లో మంది ఛానల్ మానిటైజేషన్ కి వెళ్ళిన తర్వాత, అందులో ఏదైతే 500 సబ్స్క్రైబర్స్, 3000 వాచ్ అవర్స్ అయితే ఉంటాయో, దానికి మీకు 2 ఆప్షన్స్ మానిటైజేషన్ కి ఓపెన్ అవుతాయి. ఒకటేమో సూపర్స్, రెండోదేమో మెంబర్షిప్స్. మెంబర్షిప్స్ అంటే, సూపర్స్ అంటే ఏమిటి అనేది చాలా వివరంగా, క్లుప్తంగా ఇంకో వీడియోలో మీకు వివరిస్తాను. మెంబర్షిప్స్ అంటే, మన ఏదైతే యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబర్స్ ఉంటారో వాళ్ళు నెల నెల మనకు ఒక సర్టెన్ అమౌంట్ అనేది పే చేయొచ్చు. రెండవది సూపర్స్ అంటే, అందులో కూడా ఏదైతే మనం లైవ్ కానీ, స్ట్రీమింగ్స్ కానీ, దాని ద్వారా మనం డబ్బులు సంపాదించేది మన స్పెషల్ ఫ్యాన్స్ తో ఉంటుంది. అది కూడా నేను మీకు వివరిస్తాను. కాకపోతే ఇప్పుడు ఈ వీడియో స్పెషల్లీ నేను అనుభవించిన, ఏదైతే రీయూజ్డ్ కంటెంట్ అని వచ్చిందో, రీయూజ్డ్ కంటెంట్ అని వచ్చిన తర్వాత నా ఛానల్ ఎలా సక్సెస్ఫుల్ గా మళ్ళీ మానిటైజ్ అయిందో, ఏ విధంగా ఎంత టైం ప్రాసెస్ అనేది జరిగింది, నేను పడ్డ కష్టం, ఎన్నో వందల వీడియోలు షార్ట్స్ లో మరియు ఏదైతే యూట్యూబ్ లో అవి డిలీట్ చేయడం జరిగింది. అవి ఎంత కష్టంతో, ఎంత శ్రమతో నేను చేశానంటే, దాని మీద కొన్ని వాటి మీద 1000 వ్యూవర్స్ ఉండే, లక్షల వ్యూవర్స్ ఉండే, అవన్నీ వదిలేసి నేను నా ఛానల్లో డిలీట్ చేసి మళ్ళీ రీఅప్లై చేయాల్సి వచ్చింది. యాక్చువల్లీ రీయూజ్డ్ కంటెంట్ అనేది తరచూ 100%లో 70% యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయో వాటికి వస్తూనే ఉంటుంది. కాకపోతే మనం రీయూజ్డ్ అనే పదాన్ని చాలా వివరంగా అర్థం చేసుకుంటే, రీయూజ్డ్ అనగా ఏదైతే ఒక వీడియోని మనం అత్యధిక సార్లు యూజ్ చేయడం, లేదా ఫేస్బుక్ తదితర ప్లాట్ఫామ్, ఇన్స్టాగ్రామ్ నుంచి డౌన్లోడ్ చేసి దానికి సరిగా మనం వాయిస్ ఇవ్వడం, వీడియో ఇవ్వడం చేయకుండా వాటిని యూజ్ చేసుకోవడం, ముఖ్యంగా ఈ 2 అనేవి రీయూజ్డ్ లో వస్తాయి. ఏమవుతుందంటే, మనం తరచూ ఈ వీడియోస్ అయితే దేని మీద రివ్యూ చెప్తామో వాటన్నిటిని డౌన్లోడ్ చేసి మనం మన ఛానల్స్ మీద పెడుతుంటాం. కానీ ఒక విషయం బాగా గమనించండి, ఎప్పుడు కూడా మనం ఏ వీడియోని డౌన్లోడ్ చేసుకున్నా, ఎక్కడి నుంచైనా మొదట వారికి క్రెడిట్స్ ఇవ్వడం ఒక పని, కాపీరైట్స్ క్లెయిమర్ అనేది డిస్క్లైమర్ ఒకటి వేయాలి. రెండవది, ఆ వీడియోలో మనం ఖచ్చితంగా మాట్లాడాలి, ఖచ్చితంగా ఎక్స్ప్రెషన్స్ ఉండాలి. లేదు కామన్ గా వాళ్ళ వీడియో వేసి మేము మా వీడియో పెట్టేసాం, మన వాయిస్ లేదు, మన ఎక్స్ప్రెషన్స్ లేవు, మనం దాని మీద ఏం మాట్లాడట్లేదన్న ఛానల్ రీయూజ్డ్ కంటెంట్ కిందే వస్తుంది. ఇంకోటి, చాలా సందర్భాల్లో మన వీడియోస్ అనేవి ఏమవుతాయంటే, అవి ఎక్కువ వైరల్ అవ్వవు. అయితే మనం మళ్ళీ ఆ వీడియోని రీపోస్ట్ చేస్తూ ఉంటాము. అది ఇలా చేయడం కూడా రీయూజ్డ్ కంటెంట్ కిందే వస్తుంది. అత్యధికంగా సార్లు ఏదైనా వీడియోని యూజ్ చేయడం కిందే వస్తుంది. కావున ఈ విధంగా నేను రీయూజ్డ్ కంటెంట్ మొత్తాన్ని ఫిల్టర్ చేసి, షార్ట్స్ లో కొన్ని 100 వీడియోలు, లాంగ్ లో కొన్ని 100 వీడియోలు డిలీట్ చేసిన తర్వాత, ఇప్పుడు తీరా 456 వీడియోస్ ఏవో
400+ వీడియోస్కి నా ఛానల్ యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్కి ఎలిజిబుల్ అవ్వడం జరిగింది. అయితే ఏదైతే ఈ జర్నీ అనేది ఉందో యూట్యూబ్లో అర్నింగ్స్ అనేది, నా ఛానల్ అనేది ప్రత్యేకంగా అడ్వకేట్ సాదిక్ షేక్ ఎంపవర్ చేయడానికి, ఎన్లైటైన్ చేయడానికి, అవేకన్ చేయడానికి, మరియు ఏదైతే ప్రజలను మన సామాజిక మాధ్యమాల ద్వారా ఫేక్ ప్రసారాలు కానివ్వండి, తప్పుడు దారులలో ఏదైతే మన సమాజాన్ని, యువతని తీసుకెళ్లడం, దాని మీద చైతన్యపరచడానికి, అవగాహన కల్పించడానికి, ముఖ్యంగా నా ఛానల్ ద్వారా నేను ఏదైతే చేస్తానో అది రాజకీయంగా విశ్లేషణలు మరియు పరిపాలనా విధంగా కరప్షన్ లేని పరిపాలన, సంక్షేమ పథకాలు, కుల మత రాజకీయాలకు అతీతంగా సేవా కార్యక్రమాలు అనేవి అడ్వకేట్ సాదిక్ షేక్ ఛానల్ ద్వారా నేను పూనుకున్న కర్తవ్యం, కార్యం. దీనిలో మీ సహాయ సహకారాలు, దీవెనలు, సబ్స్క్రైబర్లు, ఆత్మీయులు, కుటుంబ సభ్యులు అందరి సహకారంతో నేను ఇప్పటి వరకు అయితే సక్సెస్ఫుల్గా లీడ్ చేస్తూ వస్తున్నాను. కానీ ఇది చాలా పెయిన్ఫుల్. 1 సంవత్సరంన్నర కాలం నేను స్ట్రగుల్ చేయడం జరిగింది. ఎన్నో వీడియోలు డిలీట్ చేశాను, ఎంతో తల పట్టుకోవాల్సి వచ్చింది. అసలు యూట్యూబ్లో మీరు ఏదైతే టెక్ వీడియోస్లోకి వెళ్తే ప్రతి వీడియోలో వాచ్ టైమ్స్, వాళ్ళ వాచ్ అవర్స్, వాళ్ళ సబ్స్క్రైబర్స్ పెంచుకోవడానికి వాళ్ళు చూస్తారు తప్ప ఎక్కడ కూడా మీకు క్లియర్గా గైడెన్స్ ఇవ్వడం అనేది జరగదు. కాకపోతే నా యూట్యూబ్ వీడియోలో మీరు ఏదైతే రీయూజ్డ్ కంటెంట్ అని వచ్చిందో, నేను సక్సెస్ఫుల్గా అది ఫేస్ చేసి బయటకు వచ్చాను కాబట్టి నేను మీకు కూడా గైడ్ చేస్తాను. ఒకటి. రెండవది, ఏదైతే యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రాంలో దాని తర్వాత ఇంకా చాలా ఉంటాయి. నా ఛానల్ యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ ఎలిజిబుల్ అయిన తర్వాత కూడా అర్నింగ్స్ అనేవి స్టార్ట్ అవ్వవు. నాకు ఖచ్చితంగా 4000 వాచ్ అవర్స్ మరియు 1000 సబ్స్క్రైబర్స్ అనేవి కంప్లీట్ అవ్వాలి. నాది ఇంకా మేబీ 1 వీక్ ఆర్ 1 మంత్ ఇంకా 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ అవ్వడానికి పట్టొచ్చు. కాకపోతే ఏదైతే మీరు నీచ్ అనేది, అంటే ఏదైతే కంటెంట్ మీ ఛానల్ ఎలాంటి ఛానల్ అనేది ఆ ప్రొసీజర్ మీదే మీరు వీడియోస్ అప్డేట్ చేసుకుంటూ వెళ్తే మీకు ఖచ్చితంగా సక్సెస్ అనేది లభిస్తుంది. కాకపోతే మీరు కన్ఫ్యూజన్ అవ్వడం, 1కి 100 వీడియోలు చూడడం, 1కి 100 విధాలుగా ట్రై చేయడం వల్ల ఖచ్చితంగా మీ ఛానల్ అనేది ఫెయిల్ అవుతుంది. మీ ఆత్మస్థైర్యం అనేది దెబ్బతింటుంది. యూట్యూబ్లలో మనకు కావాల్సింది ఖచ్చితంగా మన ఆత్మస్థైర్యం, మన కాన్ఫిడెన్స్, మరియు మనం ఏదైతే ప్రిపరేషన్ అనేది చేస్తామో అది చాలా పకడ్బందీగా చేస్తేనే మన ప్రజెంటేషన్ సక్సెస్ఫుల్గా ఉంటుంది. మీరు చూడండి, ఎన్నో యూట్యూబ్ ఛానల్స్ ఉన్న ఒకే సబ్జెక్టు మీద కొన్ని లక్షల కోట్ల సార్లు వ్యూవర్స్ ఆ వీడియోస్ చూస్తారు. దానికి కారణం ఏమిటంటే ఒక్కొక్కరు చెప్పే స్టైల్ అనేది వేరుంటుంది. ఒక్కొక్కరు చెప్పే భాషా ప్రయోగం, పదాల ఉపయోగం అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఒకసారి ఒక వీడియో చూస్తుంటే కట్టిపడేస్తుంది మనకి, అరే ఇతని వీడియోలు, ఇతని హావభావాలు, ఇతని దగ్గర ఉన్న నాలెడ్జ్, సబ్జెక్ట్ ఇవన్నీ చాలా మంచిగా ఉంటాయి అని చెప్పి జనాలు సెలెక్ట్ చేసుకుంటారు. అయితే మనం కూడా చాలా యూనిక్ ప్రొసీజర్ అనేది, యూనిక్ స్టైల్ అనేది ఫాలో అవ్వాలి. అంతే తప్ప మనం ఇతరులను కాపీ చేసుకుంటూ ఇతరుల అంశాలు తీసుకొచ్చి పెడితే అది ఖచ్చితంగా రీయూజ్డ్ కంటెంట్లు లేదా ఇంకేదైనా కాపీరైట్ క్లైమ్స్, స్ట్రైక్స్ అనేవి వస్తాయి. మీరు ఖచ్చితంగా మీ మొబైల్ ద్వారా షూట్ చేసిన వీడియోలో కూడా ఆ వీడియోకి మీ వాయిస్, మీ వీడియో అనేది పెడితే అది సక్సెస్ఫుల్గా మీకు సబ్స్క్రైబర్స్ మరియు వాచ్ అవర్స్ అనేవి పెంచుతుంది. కావున ఈ వీడియో ద్వారా నేను మరొకసారి నా యూట్యూబ్ ఛానల్ ఏదైతే పార్ట్నర్ ప్రోగ్రాంలోకి వెళ్ళిందో అది వెళ్ళడం అనేది ఇట్స్ జస్ట్ టిప్ ఆఫ్ అన్ ఐస్బర్గ్ అంటారు. అంటే ఇది కేవలం మొదటి అడుగు మాత్రమే. ఎన్నో వేల కోట్ల లక్షల అడుగులు వ్యూస్ కి మనం చేరాల్సి ఉంది. 2024లో నేను ఎప్పుడైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానో అసలు నాకు యూట్యూబ్ ఛానల్ బేసిక్స్ అనేవి కూడా తెలియవు. అసలు కాపీరైట్ స్ట్రైక్స్ దేన్నంటారు, కాపీరైట్ క్లెయిమ్స్ దేన్నంటారు, కమ్యూనిటీ గైడ్ లైన్ స్ట్రైక్స్ దేన్నంటారు, ఏ వీడియోస్ వేయాలి, ఏవి వేయకూడదు, నీష్ అంటే దేన్నంటారు, అసలు ఏ విధంగా మన వీడియోలు అప్లోడ్ చేయాలి, డెస్క్రిప్షన్ ఏమిటి, టైటిల్ ఏమిటి, ట్యాగ్స్ ఏమిటి, ఇవన్నీ తెలియకుండా ఛానల్ స్టార్ట్ చేసి కనీసం 6 నెలల నుంచి సంవత్సర కాలం కష్టపడి వీడియోస్ అప్లోడ్ చేసి ఒక 3000 పైగా వాచ్ అవర్ సాధిస్తే తీరా ఆ ఛానల్ రీయూజ్డ్ కంటెంట్ అని పడింది. ఆ రీయూజ్డ్ కంటెంట్ ని పోగొట్టుకోవడానికి అపీల్ చేయమన్నారు, మరి 3 నెలలు ఆగమన్నారు. ఈ టైం మొత్తంలో సంవత్సర కాలం కూడా పూర్తయి. 1 సంవత్సర కాలంలో నేను పూర్తి చేయలేని పని ఈ 20-25 సంవత్సరం అనేది మీ సహకారంతో, సబ్స్క్రైబర్స్ మరియు శ్రేయోభిలాషులు మరియు కుటుంబ సభ్యులందరి ప్రోత్సాహంతో నేను ఛానల్ని యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రాంలో సక్సెస్ఫుల్గా రిజిస్టర్ చేయడం జరిగింది. ఇంకొక వారం 10 రోజుల్లో మానిటైజ్ కూడా జరుగుతుంది. అయితే ఇక్కడ నేను మీకు తెలియపరిచే ప్రయత్నం చేసేది ఏమిటంటే, ఇక్కడ నేను మీ అందరికీ తెలియపరచాలని చూస్తుంది ఏమిటంటే, మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి కష్టపడుతున్నామంటే అయిపోదు. కష్టపడుతున్న సందర్భం మీకు దగ్గరగా ఉన్న యూట్యూబర్స్ కానీ, సక్సెస్ఫుల్ మానిటైజ్ అయిన వాళ్ళు కానివ్వండి, ఛానల్ నడిపిస్తున్న వాళ్ళు కానివ్వండి, సంప్రదించడం అనేది శ్రేయస్కరం, ఉత్తమం, మరియు ఇది ప్రాపర్ ప్లానింగ్తో చేసే పని. ఇక నేను ఉన్నాను, ఎంత నాలెడ్జ్ ఉన్నా, ఎంత సబ్జెక్ట్ ఉన్నా, ఎంత స్టడీ చేసినా, మనం ఎన్ని యూట్యూబ్ వీడియోలు చూసి వాళ్ళు ఏం చెప్తున్నారు, ఎలా చెప్తున్నారు అనేది చూస్తే ఏ యూట్యూబ్ ఛానల్ అతను కూడా సబ్జెక్ట్లో, కంటెంట్లో పోయేవాడు కాదు. తనకు వ్యూవర్స్ రావడం కోసం, తనకు సబ్స్క్రైబర్స్ రావడం కోసం అంతా మిర్చి మసాలా కలిపి ఎన్నో గంటల వీడియోలు చేసుకొని
తీరా మనకు ప్రయోజనమయ్యే సబ్జెక్ట్ ఉండేదే కాదు. ఇలా ఎన్ని వందల వేల వీడియోలు చూశానో నా ఛానల్ని నేను సెట్ చేసుకోవడానికి దానికి అసలు నేను లెక్కే లేదు. అయితే మిమ్మల్ని కూడా నేను కోరేది ఏమిటంటే, ఒక సక్సెస్ఫుల్ యూట్యూబర్గా ఎవరైతే ఛానల్ మానిటైజ్ చేశారో ఆ విధంగా నా నుంచి మీరు సేకరించి తెలుసుకోవాలనుకునే అంశాలకు నేను ఎల్లప్పుడూ మీకు సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉంటాను. మిమ్మల్ని ఏదైతే ఈ వీడియోలను ప్రత్యేకంగా రీయూజ్డ్ కంటెంట్ మరియు యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ వరకు రిజిస్ట్రేషన్ అనేది నేను వివరించాను. దాని తర్వాత యాడ్సెన్స్, 4000 వాచ్ అవర్స్, అవన్నీ అంశాలు ప్రత్యేకంగా వీడియోలు చేస్తూ ఎంత ఎర్నింగ్స్ వస్తాయి, ఏ విధంగా ఉంటుంది, లాంగ్ అండ్ షార్ట్ వీడియోస్కి ఎంత వస్తాయి, అన్నీ కూడా ఒక్కొక్క అంశం మీకు వివరించడం జరుగుతుంది. అయితే 1 సంవత్సర కాలం కష్టపడిన తర్వాత 100 వీడియోలు వేస్తే ఆ వీడియోలు మీకు రీయూజ్డ్ కంటెంట్లో వస్తాయంటే కాళ్ల కింద భూమి కదిలిపోతుంది. పగలు రాత్రి మనం పడ్డ కష్టం, తయారు చేసిన వీడియోలు, పెట్టిన మాటలు, కంటెంట్, స్పీచెస్ ప్రతిదీ కూడా అసలు మీ కాళ్ల కింద భూమి లాగేసినట్టు, అసలు తల తిరిగినట్టు అవుతుంది. అటువంటి దాని నుంచి కూడా బయటకు వచ్చి సంవత్సర కాలం వృధా అయిన తర్వాత కూడా మరీ 2025లో మళ్ళీ ఛానల్ని స్టార్ట్ చేసి యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రాంలో సక్సెస్ఫుల్గా రిజిస్టర్ చేయించడం అనేది మీ అందరితో నేను షేర్ చేయాలనుకున్న సక్సెస్ఫుల్ ఫీలింగ్ ఇది. ఒక విషయం చెప్తున్నాను, మనకు సబ్స్క్రైబర్స్ ఎంతమంది ఉన్నారా అనేది కాదు, మిలియన్స్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళ ఛానల్ కూడా రీచ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అందులో 1 మిలియన్ ఉన్నా కూడా చాలా తక్కువ మంది చూస్తారు. అలానే మనకు సబ్స్క్రైబర్స్ ఎంత ఉన్నారనే దానికన్నా మన సబ్స్క్రైబర్స్ ఎంతమంది మన ఛానల్ని వ్యూస్ చేస్తున్నారు, ఎన్ని వ్యూస్ వస్తున్నాయి, ఎలా అటాచ్ అవుతున్నారు ఛానల్కి అనేదే ముఖ్యం. కావున నా ఛానల్లో కూడా సబ్స్క్రైబర్స్ ప్రతి ఒక్కరికి కూడా నేను కోరేది ఏమిటంటే, యాక్టివ్గా ఉండండి, మీరు వీడియోస్ వాచ్ చేస్తూ ఉండండి. మీరు వాచ్ చేసే వీడియోలు కేవలం చూస్తున్నాము దాని తర్వాత వదిలేసాం అనేది కాదు. ఏదైనా మంచి మాట చెప్తే, ఏదైనా అప్డేట్ ఇస్తే, ఏదైనా అవగాహన కల్పిస్తే దాన్ని ఖచ్చితంగా లైక్, షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మన ప్రజల్ని, మన సమాజాన్ని మరింత చైతన్యపరచడంలో, అవగాహన కల్పించడంలో అడ్వకేట్ సాదిక్ షేక్ యూట్యూబ్ ఛానల్లో మీరు కూడా ముఖ్య సింహ స్వప్న భాగం మీరు కూడా దానిలో నిర్వర్తించాలని కోరుతున్నాను. నేను మీ అందరి ముందు చాలా స్పష్టంగా ఈ మాట ఇంకొకసారి ఘంటాపదంగా చెప్పదలుచుకున్నాను. మన యూట్యూబ్ ఛానల్ అనేది కమర్షియల్ కంటెంట్ కాదు. మన యూట్యూబ్ ఛానల్ కేవలం డబ్బు సంపాదన కోసం పెట్టుకున్నది కాదు. మన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఏవైతే మన ఎర్నింగ్స్ ఉంటాయో, మన సంపాదన ఉంటుందో ఖచ్చితంగా దాని మీద కొంత భాగం సామాజిక సేవా కార్యక్రమాలకు వాడడం జరుగుతుంది. అది కుల, మత, రాజకీయాలకు అతీతంగా మీ సోదరుడు అడ్వకేట్ సాదిక్ షేక్ దాన్ని కృత నిశ్చయంతో ఖచ్చితంగా చేస్తాడు. ఇంకోటి, మన ఛానల్ ద్వారా మనం ఏదైతే ప్రజలను చైతన్యపరచడానికి, అవగాహన కల్పించడానికి, ఐక్యత తేవడానికి, మత సామరస్యానికి, ఏదైతే పరిపాలన, రాజకీయాలు, అవినీతి లేని పరిపాలన, సంక్షేమ పథకాలు, అభివృద్ధి అని అన్ని అంశాలపై మన పోరాటం ఈ ఛానల్ ద్వారా సాగుతుంది. అంతే తప్ప ఏదో కమర్షియల్ కంటెంట్స్ వేసుకుంటూ, ఫేక్ కంటెంట్స్ వేసుకుంటూ, రేటింగ్స్ కోసం, థంబ్నెయిల్స్ కోసం ఈ ఛానల్ అడ్వకేట్ సాదిక్ షేక్ కాదు అనేది మీరందరూ ఘంటాపదంగా గమనించాలని కోరుతున్నాను. అయితే ఇప్పుడు ఏదైతే రీయూజ్డ్ కంటెంట్ మరియు ఎలా ఛానల్ యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రాంలోకి వెళ్తుంది, నా జర్నీ ఏదైతే 1.5 years మనం ట్రావెల్ చేసి, ఎంతో కష్టపడి వీడియోస్ చేసి, డిలీట్ చేసి, బాధపడి, ఎన్నో రాత్రులు నిద్రలేని రాత్రులు గడిపి మీ అందరి ప్రార్థనలు, సహాయ సహకారాలు, సబ్స్క్రైబర్స్ వెన్నంటే ఉండి ధైర్యం చెప్తూ నన్ను ఇంతవరకు నడిపిస్తున్నారు, భవిష్యత్తులో కూడా నడిపిస్తారు. యూట్యూబ్ ఛానల్ అనేది మనందరికీ ఎవరెవరైతే బాధ్యత కలిగిన పౌరుడిగా, మరియు ఇప్పుడు నేను ఒక సామాజిక సేవకుడిగా, ఒక న్యాయ వృత్తిలో ఉన్న న్యాయవాదిగా, యువ న్యాయవాదిగా నా తరఫు నుండి నేను మన ప్రజల్లో ప్రతి అంశం చైతన్యపరచడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. అలా ఎవరైతే సమాజం ముందు రాదలుచుకున్నారో, చూడండి, ఆఫ్ ద స్క్రీన్ మాట్లాడడం వేరు, ఆన్ ద స్క్రీన్ మాట్లాడడం వేరు. మీ యూట్యూబ్ ఛానల్లో ఎవరు వచ్చి కామెంట్ చేయడం వేరు, మీరు కష్టపడి చేసిన కంటెంట్ని మీరు ఏ విధంగా తీసుకెళ్తున్నారనేది వేరు. మన కష్టం, మన ప్రయత్నం, మన వీడియోలు, మన ఆలోచనలు ప్రజల్లో తీసుకెళ్లి దాని ద్వారా చైతన్యం కలిగి, దాని ద్వారా సమస్యల పరిష్కారం కలిగి, ఏదైతే కుల, మత, రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాలు, అది అట్టుడికిన దళిత, మైనారిటీ, క్రిస్టియన్, ముస్లింలు కానివ్వండి, లేదా సంపన్నులు, లేదా మధ్య కుటుంబీకులు, ఎవరైనా కానివ్వండి, మన కంటెంట్, మన ఏదైతే ప్రయత్నం, మన ఆలోచనలు, మన వీడియోలు మన సమాజాన్ని చైతన్యపరుస్తూ అవగాహన కలిగించే విధంగా చేస్తే చాలు అనేది కర్తవ్యం నాకు ప్రప్రథమంగా నేను పెట్టుకుంది. మీరు నా యూట్యూబ్ ఛానల్ అడ్వకేట్ సాదిక్ షేక్ని ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని, ఇంకా ఏదైతే యాడ్స్ అండ్ స్పిన్ యాడ్ చేయడం, 4000 అవర్స్ కంప్లీట్ అయిన అంశం, ఏ విధంగా అయితే బ్యాంక్ అకౌంట్స్ పెట్టడం, ఏ విధంగా సక్సెస్ఫుల్ ఎర్నింగ్ అనేవి ఎంత వచ్చాయి, అవన్నీ కూడా అంశాలు నేను భవిష్యత్తులో మీ అందరి ముందు పెడుతూ ఉంటాను.
ప్రస్తుతానికి ఇప్పటి వరకు మన ఛానల్ని ఖచ్చితంగా లైక్ షేర్ చేస్తూ మీరు ఇలానే ఎంకరేజ్ చేస్తూ ముందుకు నడిపించాలని కోరుతూ, ఏ విధంగా అయితే మనం ఎంత కర్తవ్యం, ఎంత ఉన్నత లక్ష్యం, ఎంత బాధ్యత తీసుకుంటూ అడ్వకేట్ సాదిక్ షేక్ యూట్యూబ్ ఛానల్ని ముందుకు తీసుకెళ్తున్నానో, అందులో మీ అందరి ఒక్క సబ్స్క్రైబరే కాదు, ప్రతి ఒక్క సబ్స్క్రైబర్ వారి కుటుంబ సభ్యులు, వారి ఫ్రెండ్స్ మరియు ప్రతి ఒక్కరితో సబ్స్క్రైబ్ చేయిస్తూ ముందుకు నడిపించాలని మీ అందరి ముందు శిరస మీ అందరికీ ప్రత్యేక కృతజ్ఞతాభివందనాలు తెలుపుకుంటూ ఇంకోసారి సెలవు తీసుకుంటూ మిమ్మల్ని కోరుకుంటున్నాను. అడ్వకేట్ సాదిక్ షేక్ యూట్యూబ్ ఛానల్ని ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఇలానే ఎంకరేజ్ చేయగలరు. థ్యాంక్ యూ.